హాయ్ అండి. ఈరోజు వీడియో ఏంటంటే ఒక కప్పుతో వడియాలు పిండి పెడతాం. అంటే ఎక్కువ కలిపకుండా నేను ఒక కప్పు చూపిస్తున్నా. చేత రాని వాళ్ళకి కూడా చేత వచ్చేటట్టు చూడండి. ఒక కప్పు బియ్యం పిండి తీసుకుంటా. గ్యాస్ వెలిగిస్తున్నాను. గిన్నె పెట్టే ఈ కప్పుతో ఒక కప్పే వేస్తా. ఒక కప్పుకి 6 కప్పులు నీళ్లు పోస్తా. 1 2 3 4 4 4 5 6 పోసానండి. ఈ కాగే లోపలికి మనం పిండి చూపిస్తా. ఆ నీళ్లు కాగే లోపలికి చూడండి. ఏంటంటే ఎక్కువ కలుపుకోవచ్చు. కొంచెం చిన్నపిల్లకాయలు ఉంటారు కదా, చేతరాని నీళ్ళు, వాళ్ళ కోసం ఒక కప్పు బియ్యం పిండి. చూడండి, ఒక కప్పు 6 కప్పులు పోసాను కదా, ఒక కప్పు బియ్యం పిండి తీసుకోండి చాలు. ఆ కప్పు ఇప్పుడు దీంట్లో 1 కప్పు కానీ 2 కప్పులు కానీ నీళ్లు పోసి ఇస్తా. పిండిలో, బియ్యం పిండిలో చూడండి పోసి దీన్ని బాగా కలిపేస్తా. అంటే పొడి పిండి అట్లాగే వేసామనుకో ఉండగట్టేస్తుంది. అందువల్ల మనం ఎక్కువే వేసుకోవచ్చు. 6 కప్పులు పోసాం కదా, ఇది 7, ఇది 8 కప్పు అవుతుంది. 8 కప్పులు అవుతాయి లెక్కకి. చూడండి పిండి ఇట్లా కలుపుకోవాలి. పిండి ఇట్లా కలిపి పెట్టుకుంటే మనకి అప్పుడు ఈజీగా పోసి కలపెట్టచ్చు. చూడండి ఇట్లా కలుపుకోవాలి పలసగా. చూడండి కలుపుకున్నా కదా. 6 కప్పులు పోసా, దీంట్లో 1 కప్పు పోసానండి. మళ్ళీ ఇంకొంచెం కూడా పోసి కలిపి ఎడబెట్టుకున్నాను. ఇప్పుడు దీంట్లో ఏం వేయాలంటే నీళ్ళల్లో మనం ఉప్పు, దానికి తగ్గ ఉప్పు వేసుకోవాలి. చూడండి నేను తక్కువే వేస్తున్నా, ఎక్కువ వేయాల. ఇప్పుడు దీంట్లో 2 పచ్చిమిర్చి తరిగి పెట్టుకున్నాం సన్నగా, ఇగో వేసి. చూడండి ఈ కాగే లోపలికి కొంచెం మనం ఇంకేం వేయాలంటే జీలకర్ర, అల్లం పేస్ట్. చూడండి అల్లం పేస్ట్ స్పూన్ వేసా. అది కాగతం వేసాను కదా. ఇప్పుడు జీలకర్ర చూడండి 1 స్పూను, పెద్దదే ఇది స్పూను, తగ్గించే వేసా. దీంట్లో కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసాను కదండి. ఇప్పుడు కాగుతా ఉన్నాయి నీళ్ళు. తెల్లిన పాట మనం పిండి పోసుకోవాలి. నేను కారం వేయకుండా ఇదిగో మనం తాలింపుల్లోకి కొట్టుకుంటాం కదా, మిరప్పొడి, ఎండుమిరపకాయలు, ఉప్పు, జీలకర్ర ఇది కొంచెం వేసి, అంటే టేస్ట్ కోసం బాగా చప్పగా లేకుండా టేస్ట్గా ఉంటుంది అన్నమాట. ఇప్పుడు బాగా కలబెడతా ఉండాలి మనం. ఉసిరికాయ తెల్లిన తర్వాత పిండి పోసి 3 పొంగులు అట్లా రానిచ్చి దించేసుకోవాలి. మనం బియ్యం పిండి వడియాలి. సగ్గు బియ్యం ఒక రోజు పెడతాను, చూపిస్తా. ఈ ఎండలకే పెట్టుకోవాలి మనం. ఇప్పుడు ఎండాకాలం కదా, ఎండాకాలంగా వచ్చేసింది కదా, మార్చి నెల. కొంచెం కొంచెం పెట్టుకుంటే ఉంటాయి మనకి, పెట్టుకోవచ్చు. అంగళ్ళల్లో కూడా అమ్ముతారు, తెచ్చుకుంటారు అందరం. ఏంటంటే మన చేతిలో పని కదా, పిండి ఉంటుంది, వరిపిండి ఇంట్లో. మనం 1 కప్పు వేసి పెట్టుకుంటే ఎండాకాలం ఈ చేతరాని పిల్లకాయలకి నేర్చుకుంటారని నేను తక్కువ వేసా. పెద్ద దవర పెట్టి కాసుకోవచ్చు. ఇప్పుడు ఏంటంటే చూపించేదానికి తక్కువ. ఇవన్నీ వేసానండి, ఇంకేం వేయలేదు. ఇంట్లో
నీళ్లు తెల్లిన తర్వాత మనం పిండి పోసి 3 పొంగులు రానిచ్చేస్తుంది. చూడండి చూపి, దగ్గరికి రండి. ఏమేమి వేసానని చూడండి. అల్లం పేస్టు, పచ్చిమిరపకాయలు 2, కొంచెం కొత్తిమీర, పుదీనా స్మెల్ కోసం పుదీనా కొత్తిమీర వేసా, కొంచెం అల్లం పేస్టు, కొంచెం ఉప్పు వేసా. చూడండి ఎట్లా వచ్చేది. చప్పగా లేకుండా కొంచెం బాగుంటాయి ఇట్లా వేసుకుంటే. కొంచెం మిరియాల పొడి చూడండి, కొంచెం మిరియాల పొడి. చూస్తున్నారు కదండి ఇట్లా. మీరు వడియాలు పెట్టేశారు, అందరు పెట్టేశారు, చాలామంది పెట్టేశారు వడియాలు. మార్చి నెల వచ్చినప్పటి నుంచే స్టార్ట్ చేశారు, అందరు వడియాలు పెట్టారు. నేనైతే చూపించటం లేటుగా చేస్తున్నా. మళ్ళీ పెట్టుకుంటాం. ఇప్పుడు ఏంటంటే చేతరాని వాళ్ళు ఉంటారు కదా, చిన్న చిన్న పిల్లకాయలు వాళ్ళు నేర్చుకునేదానికి ఇట్లా 1 కప్పు పోసి చేస్తాం. ఇప్పుడు కొంచెం ఉప్పు కూడా చూసుకోవచ్చు, మరీ ఉప్పు వేయకూడదు. అట్లా సరిపోయేంత, తక్కువైనా పర్వాలే ఉప్పు వడియాలకి. చూడండి కాయపావు వచ్చేయి. మరి ఉప్పు ఎక్కువైనా తినలేరు. గబగబా పెట్టేసుకోవచ్చని నేను కొద్దిగానే వేసాను. అవును తగ్గి చూడండి నీళ్ళు తెలుతున్నాయి కదండి. తెల్లేటప్పుడు బయటకు వస్తుంది స్మెల్, మంచి వాసన వస్తుంది. చూడండి, ఇప్పుడు మనం ఈ పిండి కలిపి పెట్టుకున్నాం కదా, ఈ పిండి పోసారు. చూడండి పోస్తాను. ఉండగట్టకుండా కలుపుకుంటా ఉండాలి, కలుపుతా పోసేయాలి. చూడండి బియ్యం పిండి ఇట్లా చూడండి, చూపినాను ఇంత పలసగా ఉంది. చూడండి ఇప్పుడు దీంట్లో పోసేస్తా. చూడండి బాగా ఇట్లా కలుపుకుంటా పోసేస్తా. ఇలా కలుపుతా పోసామనుకో ఉండగట్టదు. పొడి పిండి వేసామనుకో ఉండగట్టేస్తుంది. చూడండి ఇట్లా 3 పొంగులు రావాలి. 3 పొంగులు రానిచ్చేసి దించేస్తా. చూడండి చూడండి పోసేస్తా. చూడండి ఇంక 3 పొంగులు రానిచ్చి ఆపేస్తా. చూడండి
ఉడికిపోయి వచ్చింది. 3 పొంగులే. చూడండి ఎంత మంచి స్మెల్ వస్తుందో. ఏంటంటే మనం వేసిన విధానం, అల్లం పేస్టు, పుదీనా, కొత్తిమీర, జీలకర్ర అవన్నీ వేసాం కదా, అందువల్ల గట్టి పడిపోయింది. పొంగురావాలి వస్తుంది. చూడండి ఫ్రెండ్స్, అట్లా ఆ గిన్నెలో కొంచెం పిండి లాగా కడిగి పోసేస్తాం. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, అయిపోవచ్చింది. ఇట్లా ఉప్పు చూసుకోవాలన్నా చూసుకోవచ్చు. తక్కువే చూడండి ఎట్లా ఉడికిపోయింది. కొంచెం వేస్తా సాల్ల ఉప్పు. చూడండి చాలేదు, అందుకని కొంచెం వేసా. వస్తాయి చాలా. 5 చాలు. రావైతే ఒక కప్పుకే దబర నిండిపోయింది. చాలా అవుతాయి. అదే అప్పుడు సురేష్ ఉన్నప్పుడు చేసాం. ఇప్పుడు మీకోసమే, నువ్వు నేర్చుకుంటావని చేసాం. అటు రాదు ఎండ. అయిపోయింది. నిలబడి సురేష అయిపోయింది. డిన్నర్ అయిపోయిందా? అయినా ఆ జతను కూడా పిలవకూడదా? ఓహో, ఇంకేం? చూడండి ఫ్రెండ్స్, అయిపోయింది, ఉడికిపోయింది. ఆపేస్తున్నా గ్యాసు. చూడండి ఎంత స్మెల్ వస్తుందో. ఉడుకుతుంటేనే అంత బాగుంది. రూమ్ అంతా వాసనే, వంటగది అంతా వాసనే. అయిపోయింది ఫ్రెండ్స్, ఇంకా ఉడియాలు పెట్టేయటమే మనం పోయి గవ్వగా. చూడండి ఫ్రెండ్స్, ఆపేసా గ్యాస్ కూడా. సరే ఆపేసి ఎత్తుకోబోయి పెడతాను రండి, చూద్దరు. సరసరను పెట్టేయాలి. ఇప్పటికే చల్లబడిపోయింది. మధ్యలో మా పెద్ద పాప ఫోన్ చేసింది, ఆ పాపతో మాట్లాడుతున్నాను. ఏటైంది, చల్లబడిపోయింది ఫ్రెండ్స్. గబ్బగా పెట్టేయాలి ఇప్పుడు నేను ఉడియాలు. చూడండి, ఇప్పుడు ఏంటంటే ఇదిగో పంచి కాటన్ది నీళ్ళల్లో గుంజి గట్టిగా పిండి పిండేసి పెట్టా. చూడండి, ఒక పొరకే వేస్తా. కింద పెట్టేయి నాన్న. కింద పెట్టేసి ఆ తట్టు పట్టుకోకరవా, గిన్నెలు కింద పెట్టి. చూడండి ఇట్లా వేసుకోవాలా. వేసుకొని ఇప్పుడు వడియాలు ఇంటికి పాపలు నేనే పెట్టేస్తా, సరసరను పెట్టేస్తా. చూడండి ఫ్రెండ్స్ ఎలా చూడండి, కొంచెం లేట్ అయింది. ఇట్లా ఏంటంటే పెద్ద గిన్నెలో కాసుకోవచ్చు, కానీ అంటే కొందరు ఫస్ట్ చేసే పిల్లలు ఉంటారు కదా, వాళ్ళు నేర్చుకుంటారని కొంచెం చిన్న గిన్నెలో పెట్టా. చూడండి
చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, గబ్బు పెట్టేస్తాను. మాకైతే మా వదిన పంపించింది పోయిన తడవ. అయ్యే ఉన్నాయి, ఇంకా ఉన్నాయి మాకు. పోయిన తడవ ఏంటంటే మీకు చూపిద్దామని నేను కాసిన, లేకపోతే నేను కాయను. మాకు అయ్యే ఉన్నాయి, మా వదిన పంపించినాయి. ఈ తడవ చేసిందో చేయలేదని కూడా అడగాల. వడియాలు చేసింటే పెట్టమని. బాగా పెడుతుంది ఓపికగా. గుమ్మడికాయ వడియాలు ఎన్ని పెడుతుంది, నేనైతే పెట్టను. ఆమె నిదానంగా చేసుకుంటుంది. చేస్తే పెడుతుంది వడియాలు. మా చిన్న కూతురు వాళ్ళ అత్తమ్మ బాగా చేస్తుంది వడియాలు. అందుకని నేను చేయాలని లేదు, కొద్దిగా ఇచ్చిన చాలు. ఈ తడవ ఏంటంటే వీడియో చూపిస్తాము, చిన్న చిన్న పిల్లకాయలు కూడా నేర్చుకుంటారులని చిన్న గిన్నెలో కాసి పెడుతున్నా. అయితే నేను పెట్టను వడియాలు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, చూడండి. ఏమే సరే ఇంకేం ఫ్రెండ్స్, చూడండి ఇట్లా గబగబ పెట్టుకోవాలా, లేట్ చేయకూడదు. చూడండి ఫ్రెండ్స్, అయిపో వచ్చింది. ఇంకొంచెమే ఉండేది పెట్టేస్తాను. నేను ఒక్కదాన్నే కదా, గొంతు కూర్చోలేక ఇలాగా కూర్చొని వైనంగా పెడతాను. మా వదిన వడియాలు గుమ్మడికాయ వడియాలు అవన్నీ మా చిన్న పాప వాళ్ళ అత్తమ్మ బాగా పెడుతుంది ఓపిగ్గా చిన్నగా. నేను చేయలేను అలాగా చిన్నగా అట్లా పెడుతుంది. అందరికి కూడా పెడుతుంది పాపం, మా ఫ్రెండ్స్కి వాళ్ళకి ఓపిగ్గా వడియాలు కాసి ఓపిగ్గా పెడుతుంది. నేను నవ్వుకుంటా ఉంటాయి. మళ్ళీ కాసి అందరికి కూడా పెడుతుంది, పర్వాలేదు. ఎంత ఓపిక వడియాలు. కొందరు ఏంటంటే చేసుకుంటే దాపెట్టుకుంటారు, కొందరు. మా వదినట్టు కాదు, అందరికీ పెడుతుంది ఫ్రెండ్స్కి. ఇంకేం ఫ్రెండ్స్, అయిపోయింది ఫ్రెండ్స్. చూడండి ఇట్లా ఒక కప్పుతో నేను చేతరానాలకు కూడా వస్తాయని చేసే ఫ్రెండ్స్. ఎట్టుంది ఫ్రెండ్స్ నేను చేసిన విధానం? ఇంకేం ఫ్రెండ్స్, ఉంటా, బాయ్.